నిన్నటి రోజున ఇజ్రాయెల్కి ఈ వార్లోన అతి పెద్ద హిట్ అని చెప్పాలి. చాలా పెద్ద డ్యామేజ్ జరిగినది ఇజ్రాయెల్కి. ఈ గడిచిన 23 రోజుల్లో ఇజ్రాయెల్కి ఈ వార్లో బిగ్గెస్ట్ హిట్ తీసుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ నిన్నటి రోజున సౌత్లో ఆరాద్ అనేటువంటి ప్రాంతం పైన దాడి చేయడంతో సుమారుగా 200 మంది గాయపడినారు. అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ గా ఇళ్ల పైన దాడి చేసినారు. ఏ బేస్లోనో లేకపోతే ఏ ఆర్మీ బేస్లో వేటి మీదనో దాడి చేయలేదు. డైరెక్ట్ గా వీళ్ళ టార్గెట్స్ ఇల్లు మాత్రమే. ఇల్లులు, స్కూళ్ళు, చిన్నపిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో వాటిపైననే దాడులు చేస్తారు. అయితే ఈ దాడి చేయడంతో సుమారుగా 200 మంది గాయపడినారు. అది చాలా బాధాకరము. అదేవిధంగా సౌత్ లో ఉన్నటువంటి దిమోనా అనేటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన కూడా వీళ్ళు హిట్ చేయడానికి ప్రయత్నం చేసినారు. చాలా దగ్గర ఆ యొక్క బలిస్టిక్ మిసైల్ పడ్డది. అయితే ఆరాధలో వేసినటువంటి బలిస్టిక్ మిసైల్ దాదాపుగా సుమారుగా 500 కిలోల దాకా ఉన్నటువంటి బలిస్టిక్ మిసైల్, హెవీ వెయిట్ ఉన్నటువంటి బలిస్టిక్ మిసైల్స్ ను వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉన్నది, క్యాపబిలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకేదో కానీ వెరీ లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ కూడా ఈ రోజు వీళ్ళు వాడుతున్నారు. ఈ రోజు ఒక్క ఇజ్రాయెల్ కి మాత్రమే కాదు థ్రెట్. ఈ రోజు ఇరాన్ ఇటు లండన్ ని హిట్ చేయగలుగుతుంది, అటు ప్యారిస్ ని హిట్ చేయగలుగుతుంది, అదేవిధంగా జర్మన్ ని కూడా హిట్ చేయగలుగుతుందని ఈ రోజు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అది మాత్రమే కాదు కానీ యూరోపియన్ కంట్రీస్ ని దీంట్లోనికి లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం రీసెంట్ గా సైప్రస్ లో ట్రై చేస్తున్నారు. అదేవిధంగా 4000 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక ఐలాండ్ పైన కూడా వీళ్ళు దాడి చేసినారు. సో ఈరోజు మీకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే, నేను గడిచిన అనేక సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాను, చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నాను. ఎందుకు అంటే ఒక బిబ్లికల్ రీజన్స్ తో మాత్రమే కాదు నేను మాట్లాడుతున్నది. ఇజ్రాయెల్ ఒక గ్యాప్ లో నిలబడ్డది, ప్రపంచానికి ఒక గ్యాప్ లో నిలబడుతుంది. ఎవరు మోయలేనటువంటి భారాన్ని ఈ ఇజ్రాయెల్ చిన్న దేశము మోస్తున్నది. ఇజ్రాయెల్ వైపు న్యాయం ఉన్నది కాబట్టి ఈ రోజు నేను ఈ దేశం వైపు నేను నిలబడ్డాను. గడిచిన 6-7 సంవత్సరాలుగా మీరు నన్ను చూడొచ్చు. ఆ సోషల్ మీడియాస్లో, యూట్యూబ్, ఫేస్బుక్స్లో మీరు నన్ను చాలా ఆఫ్టెన్ చూస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ గురించి చాలా స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతుంటాను. అయితే ఏ కారణం చేత నిలబడుతున్నానంటే ఈ కంట్రీ దగ్గర న్యాయం ఉన్నది కాబట్టి నిలబడుతున్నాను. అయితే ఈ కంట్రీ దగ్గర న్యాయం ఎక్కడ ఉన్నది? వీళ్ళే పోయి ముందు అన్ని దేశాలపైన దాడులు చేస్తున్నారు కదా, ఆక్రమిస్తున్నారు కదా అంటే చాలా పొరపాటు. ఈ దేశము ముందు పోయి ఎప్పుడు దాడి చేయలేదు కూడా. ఈ రోజు ఇరాన్ పైన ముందు దాడి ఇజ్రాయెల్ చేసింది అనుకుంటున్నా? లేదు. గడిచిన 20-30 సంవత్సరాలుగా అటు హిజ్బుల్లా, ఇటు హమాసు, ఇటు హుతీసు, ఇంటి పక్కన గాజా, ఇటు హమాసు తీవ్రవాదులను పెట్టి అనేక లక్షల కోట్లు దీంట్లో కుమ్మరించి ప్రతిరోజు రాకెట్లు వేస్తూ మాకేం తెలుసు అని కూర్చుంటే సరిపోదు కదా. నసరల్లాకు డబ్బులు ఫండ్ చేసినది, వీళ్ళందరికీ వెపన్స్ ఇస్తూ ఇవన్నీ ఎన్ని రోజులు చెయ్యి తడవకుండా వీళ్ళు ఈ పనులు చేసినారు. సో వాళ్ళ చేతిలోనికి ఒక బలిస్టిక్ మిసైల్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ వాళ్ళ చేతిలోనికి వచ్చేందుకు చాలా దగ్గరగా ఉన్నది. ఒక్క వారం రోజులైతే వాళ్ళ చేతిలోనికి న్యూక్లియర్ వెపన్ వస్తుంది. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు అనుకుని దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ వార్ను మొదలు పెట్టినారు. మీరు గుర్తుపెట్టుకోవాలి.